భయంకరమైన అడవుల్లో బ్రతికే అన్ని జంతువుల్ని మనం చూడలేము. మన కంటికి ఇప్పటి వరకు కొన్ని మాత్రమే కనిపించాయి. కానీ ఈ రోజు ఈ వీడియోలో మాత్రం మీకు తెలియని మరికొన్ని కొత్త జీవుల్ని చూపించేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను చేసే కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. జైంట్ స్క్విరల్. ఇంత పెద్దవిగా ఉన్న ఉడతలు మరెక్కడో కాదు, మన ఇండియాలోనే బ్రతుకుతున్నాయి. మామూలుగా మనం రోజు చూసే ఉడతలతో పోలిస్తే ఇవి చాలా పెద్దవి. ప్రపంచంలోని అత్యంత అందమైన మరియు అతిపెద్ద ఉడత జాతుల్లో ఒకటిగా కూడా ఇవి పేరు తెచ్చుకున్నాయి. మామూలు ఉడతలు గ్రే కలర్స్ లో ఉంటే ఇవి మాత్రం ముదురు ఎరుపు రంగులో పర్పుల్, బ్లాక్, బ్రౌన్ లేదా లైట్ ఎల్లో కలర్ లో మనకి కనిపిస్తుంటాయి. ఈ ఉడతలు వాటి పిల్లల్ని రక్షించుకోవటానికి ఎంత తెలివైన పనులు చేస్తాయంటే, ఇది ఒకే చెట్టు పైన లేదా పక్కపక్క చెట్లపై దాదాపు 2 నుంచి 5 గూళ్ల వరకు కట్టుకుంటుంది. శత్రువుల నుంచి తప్పించుకోవటానికి వాటి పిల్లల్ని దాచటానికి ఇవి వేరువేరు గూళ్లను వాడుతూ వాటి శత్రువుల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ వాటి పిల్లల్ని కాపాడుకుంటుంది. తోకతో కలిపితే ఇది సుమారు 3 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. కేవలం దీని తోక మాత్రమే 2 అడుగుల పొడవు వరకు ఉంటూ చెట్ల కొమ్మలపై వేగంగా పరిగెత్తేటప్పుడు బ్యాలెన్స్ చేసుకోవటానికి ఈ పొడవైన తోక దీనికి చాలా సహాయం చేస్తుంది. ఇవి ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి దాదాపు 20 అడుగుల దూరం వరకు కూడా చాలా ఈజీగా ఈ గాల్లోకి దూకుతూ ఇంత హ్యాపీగా బ్రతికేస్తున్నాయి. ఒకాపి. ఈ జంతువుని చూస్తే సగం జిరాఫీ సగం జీబ్రాలా కలిసి పుట్టిన జంతువులా కనిపిస్తుంది. అలానే దీనికి సుమారు 14 అంగుళాల పొడవైన నీలిరంగు నాలుక కూడా ఒకటి ఉంటుంది. ఆ నాలుక సహాయంతో ఇది దాని కళ్ళని, చెవులని ఇంకా దాని ఫేస్ మొత్తాన్ని నాకుతూ శుభ్రం చేసుకుంటుంది. ఈ విజువల్ చూడటానికి కూడా మనకి చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఇంకా ఈ జంతువులు ఎక్కడ పడితే అక్కడ మనకి కనిపించవు. ఇవి కేవలం ఆఫ్రికా ఖండంలోని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో మాత్రమే కనిపిస్తుంటాయి. వీటి శరీరం ఇంత పెద్దవిగా ఇంత బలంగా ఉన్నప్పటికీ ఈ జంతువులు చాలా పిరికివి మరియు అత్యంత నిశ్శబ్దంగా ఉంటాయి. అడవిలో ఇవి ఉన్నట్లు పసిగట్టడం కూడా చాలా కష్టం. అంతేకాదు, ఈ ఒకాపి పిల్లలు పుట్టిన తర్వాత మొదటి 4 నుంచి 8 వారాల వరకు ఇవి అస్సలు మల విసర్జన చేయవు. ఎందుకంటే వాటి మలం వాసన పసిగట్టి ఈ చిరుతపుళ్ళు వాటిపై దాడి చేస్తాయని ప్రకృతి వీటికి ఈ వింత శారీరక అమరికను ఇచ్చింది. వైట్ టైగర్. ఇలాంటి తెలుపు రంగులో ఉండే పుల్లల్ని మనం చాలా అరుదుగా చూస్తుంటాం. అంతేకాదు, ఇలాంటి వైట్ కలర్ లో ఉండే టైగర్స్ మనం ఎంత వెతికినా కూడా ఈ అడవుల్లో అస్సలు కనిపించవు. 1951లో మధ్యప్రదేశ్ లోని రేవా అనే అడవిలో మోహన్ అనే చివరి తెల్ల పులి కనిపించింది. ఇప్పుడు మనం ఈ భూమి మీద చూస్తున్న తెల్ల పులులన్నీ ఈ మోహన్ అనే తెల్ల పులి వంశానికి చెందినవే. వీటి రంగు తెలుపు రంగులో ఉండటం వల్ల ఇవి ఈ అడవుల్లో బ్రతకటం కూడా చాలా కష్టం. చాలా త్వరగా శత్రువులకి కనబడుతూ దొరికిపోతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెల్ల పులులన్నీ జంతు ప్రదర్శనశాల సంరక్షణ కేంద్రాల్లో మాత్రమే బ్రతుకుతున్నాయి. వీటికి ఇలా తెలుపు రంగు రావటానికి గల కారణం కూడా వీటి శరీరంలో చర్మానికి రంగునిచ్చే మెలనిన్ అనే పిగ్మెంట్ లోపించటం వల్లే ఇది ఇలా తెలుపు రంగులో పుడుతుంటాయి. ఇంకా ఇది తల నుంచి తోక వరకు సుమారు 10 అడుగుల పొడవు వరకు పెరుగుతూ అలానే 200 కేజీల పైనే బరువు పెరుగుతుంటాయి. ఆర్చిడ్ మ్యాంటిస్. ఇది ప్రకృతి సృష్టించిన అత్యంత అందమైన మరియు ప్రమాదకరమైన కీటకం. దీని రూపం చూడటానికి అచ్చం ఒక ఆర్కిడ్ పువ్వులాగానే కనిపిస్తుంది. ఈ కీటకంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇది ఆహారం కోసం వేటాడే విధానం. ఈ కీటకం ఒక పువ్వులా నటిస్తూ ఒకే చోట కదలకుండా ఉంటుంది. తేనెటీగలు, సీతాకోక చిలుకలు దీనిని పువ్వు అనుకుని తేనె కోసం దీనిపై వాలగానే తన ముందు కాళ్ళతో మెరుపు వేగంతో వాటిని పట్టేసుకుని తినేస్తుంది. ఇవి కేవలం పువ్వులా కనిపించటమే కాదు, గాలి వీచినప్పుడు నిజమైన పువ్వులు ఎలా ఊగుతాయో అలానే వాటి శరీరాన్ని కూడా ఊపుతూ శత్రువుల్ని మరియు ఎర్రని చాలా తెలివిగా మోసం చేస్తాయి. సౌత్ ఈస్ట్ ఏషియాలో బ్రతికే ఈ మ్యాంటిస్ లో ఆడవి 7 సెంటీమీటర్ల పొడవు పెరిగితే మగవి కేవలం 2.5 సెంటీమీటర్లు మాత్రమే ఉంటాయి. అంతేకాదు, ముఖ్యంగా వీటి సంభోగం జరిగే సమయంలో ఈ ఆడ మ్యాంటిస్ కి ఆకలి వేస్తే అది తన కంటే చిన్నగా ఉన్న ఈ మగ మ్యాంటిస్ ను కూడా చంపి తినేస్తుంది. అందుకే ఈ మగ మ్యాంటిస్ ఆడదాని దగ్గరికి వెళ్లాలంటే చాలా భయపడుతుంటాయి. ఆర్కిటిక్ ఫాక్స్. చాలా క్యూట్ గా కనిపించే ఈ నక్క అత్యధిక -డిగ్రీల చలిలో కూడా చాలా ఈజీగా జీవించగలిగే అద్భుతమైన జంతువు. ముఖ్యంగా దీని ఆహారం కోసం వేటాడే పద్ధతి మాత్రం చూడటానికి చాలా నవ్వు తెప్పించేలా కనిపిస్తుంది. మంచు కింద దాక్కున్న ఎలుకల కదలికలని దాని పొదునైన వెనుకడి శక్తితో గుర్తించి వెంటనే ఈ గాల్లోకి ఎగిరి దాని తల మొత్తాన్ని ఈ మంచులోకి దూర్చేసి మరీ ఆ ఎలుకల్ని పట్టుకుంటుంది. నిజానికి వీటికి వాటి ఆహారం అంత ఈజీగా దొరకదు. అందుకే ఇవి ఈ
పోలార్ బేర్స్ వెనక తిరుగుతూ అవి వేటాడి వదిలేసిన మిగిలిన మాంసాన్ని తింటూ బ్రతుకుతుంటాయి. భూమిపై అత్యంత చలిగా ఉండే ఆర్కిటిక్ ప్రాంతంలో బ్రతికే ఈ నక్కలు ఒక్కోసారి వీటికి ఆహారం దొరక్క కొన్ని వేల కిలోమీటర్లు కూడా ప్రయాణిస్తాయి. ఒక పరిశోధనలో ఒక ఆర్కిటిక్ నక్క కేవలం 76 రోజులు నార్వే నుంచి కెనడా వరకు అంటే దాదాపు 3500 కిలోమీటర్లు నడిచి రికార్డ్ సృష్టించింది. క్వెట్జల్ బర్డ్ ఈ పక్షి అందాన్ని చూస్తే ఎవరికైనా దీన్ని వాళ్ళ ఇళ్లలో పెంచుకోవాలి అనేంత అందంగా ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన పక్షుల్లో ఒకటిగా కూడా పేరు తెచ్చుకుంది. మెటాలిక్ కలర్స్ తో మెరిసే రంగులు మరియు అద్భుతమైన పొడవాటి తోకతో ఈ పక్షి అందం మరింత పెరిగిపోతుంది. పూర్వం రాజులు పూజారులు వాళ్ళ కిరీటాల కోసం ఈ పక్షికున్న పొడవాటి ఈకల్ని ఉపయోగించేవారు. అలానే ఈ పక్షిని చంపటం మహాపాపంగా కూడా భావించేవారు. అందుకే ఈ పక్షిని ప్రాణాలతో పట్టుకుని దాని తోక ఈకల్ని మాత్రమే పీక్కొని మళ్ళీ వీటిని ఈ అడవిల్లోకి వదిలేసేవారు. మగ క్వెట్జల్ పక్షులకి 2 పొడవైన ఈకలు పెరుగుతుంటాయి. అవి దాదాపు 3 అడుగుల పొడవు వరకు ఉండి ఈ పక్షి ఎగురుతున్నప్పుడు గాల్లో రిబ్బన్ లాగా ఎంతో అందంగా కదులుతుంటాయి. ఈ అందమైన పక్షులు ఎక్కువగా మనకి సెంట్రల్ అమెరికాలోని ఎత్తైన తేమతో కూడిన క్లౌడ్ ఫారెస్ట్ లో మాత్రమే కనిపిస్తుంటాయి. లైలాక్ బ్రెస్టెడ్ రోలర్ దీని శరీరంలో ఇంద్రధనుసును తలపించే 8 కంటే ఎక్కువ రంగులు ఉంటాయి. అలానే ఈ పక్షులు చేసిన పనికి సైంటిస్టులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. అదేంటంటే ఆఫ్రికాలో బ్రతికే ఈ పక్షులు ఎప్పుడైనా ఈ అడవుల్లో కారుచిచ్చు రేగినప్పుడు మిగతా జంతువులు భయపడి పారిపోతే ఈ పక్షులు మాత్రం ఏకంగా ఆ మంటల వైపే దూసుకెళ్తుంటాయి. ఇవి ఇలా ఎందుకు చేస్తాయంటే ఆ టైంలో ఆ మంటల భయంతో బయటకు వచ్చే మిడతల్ని కీటకాలని వీటిని చాలా ఈజీగా చంపి తినటానికి. అలానే ఇవి చెట్టు కొమ్ములు కరెంటు స్తంభాలు లేదా వైర్లపై ఎత్తైన చోట కూర్చొని ఈ నేలపై ఉన్న ఎర కోసం నిఘా వేస్తుంటాయి. ఎప్పుడైతే ఈ నేలపై పాకే కీటకాలు తూనీగలు బల్లులు ఇలాంటి వాటికి కనిపిస్తాయో వెంటనే ఆ పక్షి విత్-ఇన్ సెకండ్స్ లో వాటిని చంపి తినేస్తుంది. ఈ పక్షి చూడటానికి ఇంత అందంగా కనిపిస్తున్నప్పటికీ ఇది ఆహారం కోసం వేటాడే విధానం మాత్రం చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. బ్లాక్ లయన్ మామూలుగా సింహం బ్రౌన్ కలర్ లో ఉంటుంది లేదా కొన్ని సింహాలు పూర్తిగా తెలుపు రంగులో ఉంటాయి. కానీ పూర్తిగా నలుపు రంగులో ఉన్న సింహాలు మీరు ఎప్పుడైనా చూసారా? నిజానికి ఈ ఏఐ వచ్చిన తర్వాత నలుపు రంగులనే కాదు ఎలాంటి రంగుల్లోకైనా ఈ సింహాలని తయారు చేసేవచ్చు. అయితే కొన్ని సింహాలు పూర్తిగా నలుపు రంగులో లేనప్పటికీ కొంతవరకు నలుపు రంగుని సొంతం చేసుకున్న సింహాలు కూడా కొన్ని కనిపించాయి. అప్పుడే చాలా మందికి నిజంగా ఈ సింహం పూర్తిగా నలుపు రంగులో ఉంటే ఎలా ఉంటుందో అని ఇన్ని రకాల నలుపు సింహాలని తయారు చేసేశారు. నిజంగా ఇలా పూర్తిగా నలుపు రంగులో ఉన్న సింహాన్ని చూస్తుంటే క్రేజీ అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ప్రస్తుతం ఉన్న బ్రౌన్ కలర్ నచ్చిందా లేక వైట్ కలర్ లోది నచ్చిందా ఇంకా ఈ పూర్తిగా ఉండే నలుపు రంగు సింహం నచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.